పైకి రావాలంటే, ప్రభువే నేను ఒక రోజు నీ తలను లేవనెత్తాలంటే నీవు శ్రమలు అన్న పరీక్ష రాయాలి. ఆ పరీక్ష కష్టంగా ఫీల్ అవుతే ఉపయోగం లేదు. అది కష్టమైనా సరే అది నువ్వు ఏమనుకోవాలంటే ఇది కష్టం కాదు, నా జీవితంలో ఒక భాగము, నేను పైకి వెళ్ళే ఒక మార్గము. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి ఒక వ్యక్తి ఏమి అనుకున్నాడంట, ఒకసారి ఒక వ్యక్తి వచ్చి అన్నాడంట, అయ్యా నా మీద అందరూ రాయిలు విసురుతున్నారు. ఏం విసురుతున్నారు? రాయిలు విసురుతున్నారు అయ్యా, నేను గోతులు పడిపోయి ఉన్నాను, ఎవరైనా పైకి లేపట్లేదు, ఏం చేస్తున్నారు? పైకి రాయి విసురుతున్నారు నా మీద అని అన్నాడంట. ప్రజలా ఆ పెద్దానికి ఫోన్ చేసి అన్నాడు, అయ్యా నేను గోతులు పడిపోయాను, పైన ఎవరు తోటలు ఇవ్వట్లేదు, చెయ్యి పట్టలేదు, ఏమిస్తున్నారు? నా మీద రాయి విసురుతున్నారు అయ్యా, నాకు చాలా బాగా ఉంది, ఏంటి నాకు ఇన్ని కష్టాలు వస్తున్నాయంటే అప్పుడు అతను అన్నాడంట, నువ్వు పైకి రావాలని ఆశపడుతున్నావా? అవునండి, పైకి రావాలని ఆశపడుతున్నాను. అప్పుడు అతను అన్నాడంట, నీవు ఆ రాయిలు వాళ్ళు ఇస్తున్నారు కానీ ఆ రాయిలు బాధపరచలే కాదు, నేను పైకి తేడానికే అని అన్నాడంట. ప్రజలా అదెలా ఉంటుంది సార్, పైకి నేను ఎలా వస్తాను? రాయిలు నాకు తగులుతున్నాయి కదా, ఆ రాయిలో నీ పైకి రావడం ఏంటి? అప్పుడు అతను అన్నాడంట, రాయిలు తెలివిగా అర్థం చేసుకోవాలి, నీ మైండ్ సెట్ బాగోలేదు, నీ ఆలోచన విధానం బాగోలేదు, కొంచెం నీ ఆలోచన విధానాన్ని మార్చుకో అన్నాడంట. అసలు ఎలా మార్చుకోవాలి? అప్పుడు అతను అన్నాడు, ఆ రాయి నువ్వు రాయిగా చూస్తే నువ్వు వాటిని ఎంతసేపు ఎలా చూస్తున్నావు? కష్టంగా బాధగానే చూస్తున్నావు, కానీ వాటిని ఒక అవకాశంగా నువ్వు చూసుకో అన్నాడంట. ప్రజలు ఏ విధంగా చూడాలి? అది అవకాశాలు అనుకుని, నీకు సహాయం అనుకుని, పైకి ఎక్కడానికి ఒక మార్గం అనుకుని వాటిని నువ్వు వాడుకోగలిగితే నువ్వు పైకి వెళ్తావు అని చెప్పాడు ఆ పెద్ద ఆయన. ఏం చేయాలండి అంటే ఏమీ లేదు, ఆ రాయిని ఒకదాని మీద ఒకటి పెట్టుకుంటూ నువ్వు వెళ్ళు, వాటిని ఎక్కుకుంటూ నువ్వు వెళ్ళు, ఒక్కొక్క దానిని ఒక్కొక్క మెట్టుగా నువ్వు చేసుకో, ఎవరు పైకి తేకుండానే నువ్వు పైకి వెళ్ళిపోతావు అని చెప్పాడంట. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు అతను ఏం చేశాడంట, రాయిలు వేస్తూనే ఉన్నాడు కానీ ఆ రాయిని పట్టుకోవడం, తీసుకోవడం, కింద పెట్టుకోవడం. ప్రజల ఒక రాయి వేసి ఆ రాయికి ఎక్కిపోయాడు, ఇంకో రాయి వేస్తే ఆ రాయిని పెట్టుకుని ఆ రాయి ఎక్కిపోయాడు. అలా నెమ్మదిగా వాళ్ళు అనుకున్నారు ఇన్ని రాయికి తెచ్చిపెట్టుంటారు అని వాళ్ళు అనుకున్నారు, కానీ ఇతర రాయిని తెచ్చుకోలే. వాళ్ళు పైకి రాకూడదు అనుకున్నారు, కానీ ఇతను వాళ్ళు అనుకునే విధంగా పైకి ఆ రాయిని వేసుకుంటూనే పైకి వచ్చేసారు. ప్రజల వాళ్ళు అన్నారంటే, ఎలా పైకి వచ్చావు? నువ్వు రాకూడదని కదా రాయిలు వేసావంటే మీరేసిన రాయితోనే. ఒక పెద్ద ఆయన సహాయం ఇచ్చాడు, పెద్ద ఆయన సలహా ఇచ్చాడు నాకు, ఆ పెద్దమైన సలహాతో ఆ రాయితో